ముందుగా మన ఇంపాక్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం సార్. నా పేరు బి నాగరాజు, విజయవాడ నుంచి బిఎన్ఆర్ కళ. సరే, ఈరోజు నైన్త్ అసైన్మెంట్లో భాగంగా హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాల గురించి డిస్కస్ చేద్దాం. సరే, అసలు ఈ మానవ సంబంధాలు అనేవి మనకు అవసరం అంటారా? అసలు ఈ మానవ సంబంధాలు ఎందుకు? ఈ మానవ సంబంధాల యొక్క ఆవశ్యకతను కనుక ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, సృష్టిలో కొన్ని లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా ఈ లక్షల జీవరాశులన్నింటిలో కల్లా అత్యంత తెలివైనటువంటి జీవి ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక్క మానవుడు మాత్రమే సార్. ఎందుకంటే కొన్ని లక్షల జీవరాశులన్నిటికీ సాధ్యపడకపోకుండా ఒక్క మానవుడికే సాధ్యపడింది అంటే మరి మానవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? అది కనుక మనం గమనించుకున్నట్లయితే, సృష్టిలో కొన్ని లక్షల జీవరాశులు ఉండొచ్చు, కానీ వెన్నెముక నిటారుగా, అంటే వెన్నెముక భూమికి లంబంగా నిటారుగా నెట్ట నిలువుగా ఉండి రెండు కాళ్ళతో నడిచేటువంటి ఏకైక జీవి మానవుడు మాత్రమే. కాబట్టి ఈ మిగతా వారికి సాధ్యపడింది మనకి, ఎందుకంటే మిగతా వాటన్నిటికీ కూడా వెన్నెముక ఎలా ఉంటుందంటే ఆ భూమికి సమాంతరంగా ఉంటుందండి. మిగతా ఏ జంతువుకైనా ఏ జీవికైనా చూసుకోండి, వెన్నెముక భూమికి సమాంతరంగా ఉంటుంది, కానీ ఒక్క మానవుడికి మాత్రమే వెన్నెముక నిట్ట నిలువుగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈ మానవుడిలో అనేక రకాలైనటువంటి, అంటే మానవ అభివృద్ధికి దోహదం చేసేటువంటి అంశాలుగా, అంటే మానవుడిలో ఉన్నటువంటి వివేకం, ఆలోచన, భాష, తెలివిగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఈ మానవ అభివృద్ధికి దోహదం చేసేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. సరే, ఈ మానవ సంబంధాలు అనేవి ఎంత కొత్తగా ఉన్నప్పటికీ చాలా సునిశ్చితమైనవి, అలాగే అంత పాత విషయాలు కూడా. ఎందుకంటే నేటి సమాజంలో ఉన్నటువంటి మానవ సంబంధాలకి ఒకప్పటి సమాజంలో ఉన్నటువంటి మానవ సంబంధాలకి స్పష్టమైనటువంటి తేడాన్ని మనం గమనించవచ్చు. అది ఎలాగంటే, ఒకప్పుడు చరిత్రలో చూసుకున్నటువంటి గొప్ప గొప్ప పాత్రలన్నీ కూడా ఎలా ఉండేవంటే అవతలి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, లేదా తనని తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి పాత్రలు మాత్రమే ఉండేవి. అంటే అంటే ఎలా ఉండేవంటే పక్కవారిని, అంటే అవతల వారిని, అంటే ఎదుటి వారికి ఉన్నటువంటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సంబంధించి పాజిటివ్ యాటిట్యూడ్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే పాత్రలు ఉన్నాయి, లేదా తనని తాను పరిశీలించుకోవడానికి పరిశీలించుకోవడానికి చేసేటువంటి పాత్రలు కూడా ఉన్నాయి. కానీ నేటి సమాజంలో ఉన్నటువంటి పాత్రలన్నిటి కూడా ఏంటంటే చాలా విభిన్నంగా ఉన్నాయి. అంటే నేటి కాలంలో ఎక్కువ మంది కామన్గా ఉండేటువంటి అభిప్రాయం ఏమిటంటే, నా మాట ఎవ్వరూ వినడం లేదు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అని తమ ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, ఎదుటివారిపై ప్రదర్శిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ ఒకప్పుడు సమాజానికి నేటి సమాజానికి తేడా ఇంకొక విధంగా చెప్పుకోవచ్చు. ఏమిటంటే ఒకప్పుడు సమాజంలో అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు మాత్రమే ఉండేవి, కానీ నేటి సమాజంలో విచ్ఛిన్నమైనటువంటి కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి ఒకప్పుడు సమాజంలో ఉమ్మడి కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఈ ఉమ్మడి కుటుంబంలో అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, తమ్ముడు, అందరూ కూడా సుమారు 3-4 జనరేషన్లు కలిసి చక్కగా ఆనందంగా సంతోషంగా ఒకే ఇంట్లో చక్కగా జీవనం గడిపేవాడు అనమాట. వారి మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఎలాంటి ఎక్కువ తక్కువ అనేటువంటి భావాలు కానీ ఏవి ఉండేవి కాదు. అందరూ ఒకటే, అందరూ కలిసి ఐకమత్యంగా ఉండేటువంటి గొప్ప గుణం ఆ పాతకాలం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మనం గమనించవచ్చు. కానీ ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరికైనా సరే ఒక కష్టం వచ్చినట్లయితే, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైనా ఒక కష్టం వచ్చినట్లయితే, లేదంటే ఏదైనా ఒక సమస్య కనుక వచ్చినట్లయితే ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా ఏం చేస్తారంటే వారి వారి అనుభవాలు, పెద్దల నాటి యొక్క అనుభవాలను ఉపయోగించి ఆ కష్టాన్ని గట్టెక్కించడానికి, లేదా ఆ సమస్యను అంతమొందించడానికి వారి యొక్క అనుభవంతో తగినటువంటి సలహాలు, సూచనల ద్వారా ఆ సమస్యను పోగొట్టడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండేది. కానీ మరి నేటి కాలంలో ఉన్నటువంటి అవిచ్ఛిన్న కుటుంబాల్లో ఏ విధమైనటువంటి సౌకర్యం అనేది లేదు. ఎందుకంటే కుటుంబాలు ఎలా అయితే విచ్ఛిన్నం అయిపోతున్నాయో అలాగే వారి మానసికమైనటువంటి అర్థం చేసుకునేటువంటి ఆ నమ్మకము లేక విశ్వాసం ఏదైతే ఉంటుందో అవి కూడా పడిపోతూ వచ్చాయి. ఎందుకంటే నేటి కాలంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఏంటంటే విచ్ఛిన్న కుటుంబాలు అంటే ఎవరికి వాళ్ళే మేమిద్దరం మాకొకరు, అంటే ఒకటి ముందు
ఇద్దరు హద్దు అన్నట్లుగా ఎవరికి వాళ్ళే విచ్చిత కుటుంబాలుగా అయిపోవడం ద్వారా ఏమవుతుందంటే, సరే ఏదైనా సరే వారు ఏం చేస్తున్నారంటే, సరే వయసు పెరిగినటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, పెళ్లి కానటువంటి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా మనతో పాటు ఉండడానికి ఇష్టపడతారు, ఉండడానికి ఎవరో కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే వీళ్ళతో ఉంటే మనకేమొస్తుంది అంటే, ఆ వయసు పడినటువంటి తల్లిదండ్రులను కానీ లేకపోతే పెళ్లి కానటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళతో ఉంటే మనకేమొస్తుంది, వీళ్ళని మనతో ఎందుకు అట్టు పెట్టుకోవాలి అంటే, వీళ్ళని చూస్తే నాకేమొస్తుంది, నా ఒక్కటి సంపాదన ఇంతమందికి ఖర్చు పెట్టాలా, ఇదంతా నాకు అవసరమా అని డబ్బు సంపాదించేటువంటి సరైన వయసు అనేది రాగానే ప్రతి ఒక్కరిలో మొదలయ్యేటువంటి ఆలోచన అనమాట. అంటే వీరందరికీ ఖర్చు పెట్టుకోకుండా నా సంపాదన నాకు మాత్రమే ఖర్చు పెట్టుకున్నట్లయితే నేను మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళందరి యొక్క ఏమంటారు, వీళ్ళందరినీ కూడా అట్టపెట్టుకోవడం కంటే నాకు నేనుగా చూసుకుంటూ ఏం చేస్తాను, రోజు రోజుకి కూడా నాలో ఒక విధమైనటువంటి ఏమవుతుందంటే స్వార్థంతో కూడినటువంటి మనోభావాలతో లగ్జరీగా బతకాలి అనేటువంటి అత్యాశలకు పోయి ఉన్నటువంటి కుటుంబ విలువలని పూర్తిగా పోగొట్టుకుని సింగిల్ కుటుంబాలు అంటే విడిపోయినటువంటి కుటుంబాల మధ్య ఉంటారనమాట. ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి ఏదైనా సరే ఒక సమస్య కనుక వస్తే, ఏదైనా ఒకసారి ఓడిపోతే, ఏదైనా పరీక్షలో ఒకసారి కనుక ఫెయిల్ అయితే, ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే చాలు వీళ్ళు రెడీ టు సూసైడ్. అంతే, చిన్న కష్టం అండి. వాడు బతకడానికి జీవితంలో ఏదో ఒక గెలుపోవటంలో సహజమైనటువంటి చిన్న కష్టం వస్తే చాలు రెడీ టు సూసైడ్. అంతే, అయిపోయింది అంతే సార్, నా జీవితం అయిపోయింది, అంతే, జీవితం మొత్తం అయిపోయింది, నా జీవితం ఇంతే, చెడు సార్, నా జీవితం ఇంతే, ఇప్పుడు నేను దురదృష్టపడుతుంది సార్, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది, నా కర్మ ఇంతే, ఎంతోసార్లు చూశాను సార్ నేను అని ఇక జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి ఆశాభావాన్ని వ్యక్తం చేయకోకుండా అంతా భ్రాంతియే, ఏదో పాతకాలం సినిమాలో చూపించినట్టు అంతా భ్రాంతియేనా, జీవితాన వెలిగిందేనా అంటూ విషాద గీతాలు పాడుకుంటూ జీవితం మొత్తం కూడా ముగిసిపోయింది అన్నట్లుగా భావించేటువంటి వ్యవస్థ ఈ అవిచ్ఛిన్న కుటుంబాల్లో ఉంది. మరి ఈరోజు ఒకప్పుడు ఇటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, అలాగే ఉండడానికి ఇల్లు, ఈ కనీస అవసరాలుగా భావించేవాడు ఒకప్పుడు మానవుడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మానవుడు తినడానికి తిండి బదులు తినడానికి బిర్యానీ అడుగుతున్నారండి. తినడానికి బిర్యానీ అడుగుతున్నారు. అలాగే కట్టుకోవడానికి బట్టల బదులు కట్టుకోవడానికి సూటు లేక పట్టు చీర అడుగుతున్నారు. అలాగే ఉండడానికి గూడు లేక ఇల్లు బదులు ఇప్పుడు కారు, బంగళా అడుగుతున్నారు అనమాట. కాబట్టి ఈ ఆధునికమైనటువంటి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి మానవ సంబంధాలు అనేవి ఖచ్చితంగా అవసరం. కాకపోతే ఇవి ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు అనేది వారి యొక్క ఎబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ మానవ సంబంధాలు అనేవి సరిగా లేకపోవడం వల్లనే నేడు సమాజంలో అనేక రకాలైనటువంటి దురదృష్టకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, విషాదకరమైనటువంటి సన్నివేశాలని మనం చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మానవ సంబంధాలే కనుక సరిగా ఉన్నప్పుడు ఈరోజు సమాజంలో జరిగేటువంటి ఎలాంటి అన్యాయాలు, ఆకృత్యాలు జరిగేవి కాదండి. చాలా 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 తక్కువగా ఉండేవి. ఎప్పుడైతే భారతీయ కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నం అవడం మొదలైందో సమాజంలో జరిగేటువంటి అసాంఘిక శక్తులు అంటే అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు కూడా పెరగడం మొదలైంది. మానవుడిలో ఎప్పుడైతే అత్యాశ మొదలవుతుందో, లగ్జరీగా బతకాలి అనేటువంటి అత్యాశ, చెడు ఆలోచన ఏదైతే మొదలవుతుందో వెంటనే అతని యొక్క బుర్రని ఏమవుతుందంటే అతని యొక్క మెదడుని ఏదో పురుగు తొలిసినట్లుగా ఎంతసేపు కూడా వన్ వే ట్రాక్ మీద తీసుకువెళ్ళడానికి జరుగుతుందన్నమాట. సరే, కాబట్టి ఈ భావి భారత పౌరుడైనటువంటి చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మానవ సంబంధాలు అనేవి ఖచ్చితంగా అవసరమే. మరి ఈ మానవ సంబంధాలు మనం సరిగా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనకి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉండాలి. మన జీవితంలో ఏదైనా సరే సాధించడానికి ఉన్నతమైనటువంటి లక్షణాలు మనకి ఉండాలి. ఆ లక్ష్యాలు ఎలా ఉండాలంటే చాలా ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శవంతంగా ఉండేటువంటి ఆ లక్ష్యాలు మన జీవితానికి అవసరానికి అంటే మన జీవిత అవసరానికి తగినదిగా ఉండాలి. మన జీవితంలో మన యొక్క అవసరానికి తగినదిగా ఉండాలి. అలాగే ఆ అవసరాన్ని సాధించడానికి
మన యొక్క బలాలు ఏమిటి, మన యొక్క బలహీనతలు ఏమిటి, మన బలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని బలహీనతని అధిగమించి ఆటంకాలను అధిగమించి మరింత సమర్థవంతంగా ఆ లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో, ఏదైతే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలని పెట్టుకున్నామో వాటిని సాధించడానికి మనకి ఈ మానవ విలువలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే జీవితంలో సాధించాలి దేనినైనా సరే. ఇదే కాదు, మన జీవితంలో మనం ఉన్న ఈరోజు పేదవారిగా పుట్టవచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు నీ పుట్టుక సాధారణమైనదే కావచ్చు, కానీ నీ మరణం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతావు. కాబట్టి జీవితంలో దేన్నైనా సరే సాధించాలి అనేటువంటి తపన, ఖుషి అనేది ఖచ్చితంగా ప్రతి మానవుడికి అవసరమే. వాటిని సాధించడానికి ఓర్పు, సహనం, పట్టుదల అనేవి అలవర్చుకుంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతారు. అలాగే మనం ఏం చేస్తుంటే మనం మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కమిట్మెంట్తో పనిచేయండి. కమిట్మెంట్తో అంటే మన కేటాయించినటువంటి డ్యూటీ ఏదైతే ఉంటుందో ఆ డ్యూటీని వీలైనంత సమర్థవంతంగా పర్ఫెక్ట్గా పనిచేయడానికి, అంటే ఓపుకున్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు దానికి కట్టుబడి ఉండాలి. అంటే వృత్తి ధర్మం ఏదైతే ఉంటుందో పనియే దైవం అన్నట్లుగా ఆ పనికి కట్టుబడి, ఆ ధర్మానికి కట్టుబడి చక్కగా పనిచేయండి. అలాగే ఏదైనా అనుకోని సంఘటనలు అంటే జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు, ఆటంకాలు, ఓటమి ఏదైనా ఎదురైనప్పటికీ దానితో నిరాశ నిస్పృహలకు లోను కాకండి. ఎందుకంటే ఈ కొత్త దారులు ఏదైతే ఓటమి అనేది ఎదురైందో ఈ ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకొని కొత్త దారుల ద్వారా ప్రయోగాలు చేసి విజయాన్ని సాధించడానికి చేసుకోండి. జీవితంలో అనుకున్నది సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎదుటి వ్యక్తిని మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఇతర వ్యక్తులను మనిషిని మనిషిగా చూడండి. ఇతర వ్యక్తులందరినీ కూడా మనిషిని మనిషిగా చూడండి. చిన్న చూపు, చులకన భావం అనేది ఖచ్చితంగా చూపకండి. అలాగే సాటి వారిని ప్రేమించండి. అలాగే ఇతరులను గౌరవించండి. అలాగే ఇతరులు వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి జీవితంలోనే మీకు తోచినంతే సొంత లాభం కొంత మానకు పొరుగు వారికి తోడుపడవ అన్నాడు మహాకవి గురజాడ అప్పారావు గారు. అలాగే సొంత ఎవరైతే ఆపదలో ఉంటారో, సహాయం అవసరమవుతూ ఉంటాయో వారికి మీకు తోచినంత వరకు సహాయం చేయండి. గాలి బుడగ లాంటిది లేదంటే నీటి బుడగ లాంటి చిన్నదండి క్షణికమైనటువంటి ఈ జీవితానికి కోపాలు, తాపాలు, పగలు, పంతింపులు, లేకపోతే పౌరుషాలు ఇవన్నీ కూడా పోయి రాగద్వేషాలకు అతీతంగా జీవించండి. ఎందుకంటే జీవితం చాలా 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 చిన్నదండి. అనుకుంటాం మనం జీవితం ఎంతో కాలం ఉంది, 100 సంవత్సరాలు మానవ జీవితం అనుకుంటాం. 100 సంవత్సరాల జీవితం కాలం కాదండి, 100 సంవత్సరాలు ఏదో క్షణకాలం లాగా కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి జీవితం అనేది చాలా 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 చిన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి మొదటి ప్రయారిటీ ఇవ్వండి. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మనం జీవితంలో సాధించాలంటే, అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి? మొదటిగా వ్యక్తిగతమైన అభివృద్ధికి ప్రయారిటీ ఇవ్వండి. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి ద్వారా కుటుంబాభివృద్ధికి దోహదపడుతుంది. కుటుంబాభివృద్ధి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. సమాజాభివృద్ధి ద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఈ వ్యక్తిగతమైన అభివృద్ధి ద్వారా కుటుంబాభివృద్ధి, తద్వారా సమాజాభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధికి దోహదం పడేటువంటి నాయకుడిగా మీరు తయారవ్వాలి. సక్సెస్ఫుల్ మ్యాన్గా మీరు తయారవ్వాలి. కాబట్టి జీవితంలో మానవ సంబంధాలు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి ఎదుటి వారిని ఎవరిని కూడా చిన్న చూపు అనేది చూడకండి. థ్యాంక్ యూ.